సోఫాల్లో ఒకటైతే విజయవాడ పంపించబోతున్నాం. మనం వచ్చేసరికి విజయవాడ బాంబే కాలనీలో అయితే ఉన్నాం. ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే మొన్న వచ్చిన ఫ్లోర్స్ లో అయితే చాలా అయితే మొత్తం కొట్టుకుపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే మనం సోఫా అయితే డెలివరీ ఇవ్వబోతున్నాం. మీకు ఎలా అనిపించిందండి? మీరైతే విన్నారు ఫ్రీగా సోఫా. చెప్పలేకపోతున్న మాటలు చాలా బాగుంది. వచ్చి ఇవ్వడం అనేది చాలా సంతోషం, చాలా గ్రేట్. మీరు శ్రమ పడకుండా ఎందుకు అంత దూరం వెళ్ళడం అని అనుకోకుండా మా కోసం ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడైతే బాగా కనిపిస్తుంది. అంటే 4 days అట్లా వాటర్ ఉండిపోయాయి ఇంట్లో, దానివల్ల అవి చెమ్మ అనేది ఇంకా పోలే. సెకండ్ సోఫా అయితే కూడా సక్సెస్ఫుల్ గా అయితే డెలివరీ చేసాం. ఎలా అనిపించింది ఏంటన్నది వీళ్ళ మాటలోనే విందాం. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కమెంట్ పెట్టేసి వదిలేసాము, వస్తుందనుకోలేదు. కానీ వస్తే బాగుండు అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అసలు మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది చూసిన కాడి నుంచి కూడా. చాలా థ్యాంక్స్ అండి టిఆర్ఎస్ ఫర్నిచర్ వాళ్ళకి. చాలా మంచి హెల్ప్ చేశారనమాట. మేము ఇది తీసుకుందాం అనుకున్నాము. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చూసారు కదండి, మేమైతే జెన్యున్ గా అయితే ఈ 2 సోఫాలు అయితే డెలివరీ చేసాం. ఇంకా అయితే చాలా ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. మీరైతే మా ఛానల్ ని ఫాలో అవుతా ఉండండి.